బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్న రాష్ట్రంలో తరచూ గంజాయి డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతోంది. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో 12 కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ 14 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నిస్తున్న రాష్ట్రంలో తరచూ గంజాయి డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతోంది. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో 12 కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో మరింత భద్రత పెంచాలని అధికారులు భావిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని ఒకవైపున ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపున ఏదో ఒక మూల నుంచి కేటుగాళ్లు మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొకసారి శంషాబాద్ విమానాశ్రయంలో 14 కోట్ల విలువైన గంజాయిని పట్టుకోవడం జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలోని భద్రతా అధికారులు ఈ 14 కోట్ల రూపాయల విలువైనటువంటి గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గంజాయిని తరలిస్తున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ కు చెందిన సయ్యద్ రిజ్వీగా భద్రతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మార్కెట్ లో యొక్క గంజాయి యొక్క విలువ 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం రిజ్వీని అదుపులోకి తీసుకొని అతను ఎక్కడి నుంచి యొక్క గంజాయిని తీసుకొని వస్తూ ఉన్నాడు, దీని అతని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, మొత్తం ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇట్లా గంజాయి తరలించడానికి సంబంధించిన కార్యకలాపాల్లో తన యొక్క పాత్ర ఉంది అనే దాని మీద పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ కోణంలో తనను విచారిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ ను సరికొత్తగా ఫామ్ చేసిన తర్వాత డ్రగ్స్ గంజాయి రవాణా కట్టడికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తరచూ గంజాయి డ్రగ్స్ దందాలు వెలుగు చూస్తున్నటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే గంజాయి యొక్క రవాణా అనేది ఆగటం లేదు అనే దానికి సంబంధించినటువంటి వాస్తవాలను ప్రతిబింబించేలాగానే ఇలా మరలా పట్టుబడుతున్నటువంటి నిందితులకు సంబంధించి పెద్ద ఎత్తున పట్టుబడుతున్నటువంటి గంజాయి కేసులకు సంబంధించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం ఇటీవల కాలంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లోనే చర్లపల్లి ప్రాంతంలో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ను పట్టుకోవడం చూసిన తర్వాత ప్రస్తుతం ఎంత కట్టడి చేయాలనుకుంటున్నప్పటికీ ఏదో ఒక రకంగా యొక్క గంజాయి డ్రగ్స్ యొక్క రవాణా అనేది యొక్క గ్యాంగ్ అనేవి పేటరేగిపోతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో చెక్ పోస్టుల వద్ద కావచ్చు, ప్రధానమైనటువంటి చాలా నిఘాను ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాంతాల్లో కొంత భద్రతా సిబ్బందిని మరింతగా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ రత్న. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందన్నారు. 2 నెలలుగా రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ఎరువులను టీడీపీ నాయకులే బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. గవర్నమెంట్ అన్నది
చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈ రోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, రెండే లేవు. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం. నూజివీడు నియోజకవర్గంలో పరిస్థితి అది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు. గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్ లో పరిస్థితి. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడైనా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లా ఉందనంటే. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది, అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు? కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద, రైతులకు కష్టాలు రాకూడదు, ఉండకూడదు అని తాపత్రయం ఉండేది. దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలన్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఇది. ఇలా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్మడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్ గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఇలాంటి అక్రమాలు ఎందుకు జరగలేదో తెలుసా? కారణం ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. తప్పు చేయాలి అని అంటే భయపడేవాళ్ళు. ఈ రోజు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి స్కాములో భాగస్వామి అయి దీన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. పైన మాటలు మాట్లాడతారు, తూతూ మంత్రాలే చేస్తారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో తనిఖీలు ఉండవు. ఎక్కడా చిత్తశుద్ధితో ఎవరి మీద చర్యలు ఉండవు. ఉల్లి విషయంలోనూ అంతే, అంతా తూతూ మంత్రమే. చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్ 10 రోజుల తర్వాత క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా. అన్ని తూతూ మంత్రాలే, అబద్ధాలు, మోసాలు. ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర 200 నుంచి 400. ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు. అదే మా ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల 5 ఏళ్లలో. రైతుకు అందే రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణం అయితే, తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట. ఇది 1923 నుంచి 2019 వరకు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 11. దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే 12 అన్ని కలిపి. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి. కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? 2019లో మా ప్రభుత్వం వచ్చింది. ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని. అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన, ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే. మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు
సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్ గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రక్షణ శాఖ మంత్రికి సీఎం తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారైనట్లు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పాల్గొన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జీలను బీఆర్ఎస్ నియమించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరుతామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు అనునిత్యం ఎదురు చూడాల్సి వస్తుంది. 4 రోజుల నుండి లైన్లో ఉంటే ఒక్క లారీ వచ్చిందని, అవి ఎవరికి సరిపోవని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు సరిపడా యూరియా ఇప్పించాలని ఖానాపూర్ రైతులు వేడుకుంటున్నారు. ఏం పేరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో 16,70,000 ఎకరాల్లో రైతన్నలు వివిధ పంటలు వేశారు. పత్తి, మొక్కజొన్న, వరి సాగు ఎక్కువగా వేశారు. డిమాండ్కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు ఎరువుల పంపిణీ దగ్గర బస్తాలు దొరకవేమోనని ఒకరిపై ఒకరు లైన్లలో గొడవపడి ముష్టి యుద్ధాలకు దిగాల్సి వస్తుంది. నెల రోజుల నుంచి సొసైటీ, ప్రధాన రహదారులపై ఆందోళనలు కొనసాగుతుండటంతో వ్యవసాయ శాఖ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్న మర్ర కొట్టిల్లు ఇది కాదు రేపు రాబో అది రకం వేరాన్నారు ఈ సవి ఇది కాదు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చిన ఈ వచ్చిన 6 గంటలు వచ్చిన ఎన్ని కడితే వేరే ఒక్క బత్త రాలేదు ఒక్క బత్త రాలే సార్ రైతుకు ఫోన్ లేదు ఈ హత్తు లేదు పిండి బస్తాలు హత్తు లేదు దొరకలేదు నిన్న మర్ర కొట్టిల్లు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. మొవ్వ మండలం మొవ్వపాలెం PACS దగ్గర యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో ఎండలో నిల్చోలేక చెప్పులతో క్యూ లైన్ ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 300 మంది రైతులు తమ చెప్పులతో క్యూ లైన్ చేశారు. 225 యూరియా కట్టలే అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పడంతో యూరియా బస్తాలను దక్కించుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. సత్నం వీడియో లేక చెప్పులేమో లైన్లో పెట్టాము. ఇంతవరకు గట్టి వర్షం లేదు. ఇప్పుడు ఈ రకంగా ఈ ఏమంటే వచ్చాడు కొంప ముంచేసాడు జనాలను. జగన్ అయితేనే అవి పిండి సచివాలయానికి పిండి వచ్చింది. ఇవాళ సచివాలయానికి ఒక కట్టాలు వస్తుంది కూడా.
చిన్న ట్యూషన్ సెంటర్ గా ఆరంభమైన ప్రయాణం నేడు వేలాది విద్యార్థుల కలలను నిజం చేస్తుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాసంస్థగా వెలుగొందుతుంది అదే శ్రీ విశ్వ విద్యా సంస్థలు. ప్రముఖ విద్యా సంస్థల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చిన్న ట్యూషన్ సెంటర్ గా ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు శ్రీ విశ్వ జూనియర్ కాలేజీలు అండ్ స్కూళ్లుగా విస్తరించింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక నీట్, జేడబ్ల్యూ వంటి పోటీ పరీక్షల్లో ఇప్పటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ర్యాంకులు సాధించారు. చైర్మన్ గా ధర్మరాజు విద్యార్థులకు మిత్రుడిగా వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నారు. చైర్మన్ ధర్మరాజు మార్గదర్శకత్వంలో శ్రీ విశ్వ విద్యా సంస్థలు ఇప్పుడు ప్రముఖ నగరాల్లోని టాప్ కాలేజీలతో పోటీ పడుతున్నాయి. విద్యతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అలాగే క్రీడల్లో ప్రతిభ కలవారిని గుర్తించి ప్రోత్సహిస్తుంది. విశాఖ సాగర తీరంలో వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు ఈ రోజు హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిశారు. నిరుద్యోగులకు అనునిత్యం అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్ కి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గకుండా పోరాడిన గ్రూప్ 1 అభ్యర్థులను బండి సంజయ్ అభినందించారు. నిరుద్యోగులకు న్యాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారని, భవిష్యత్తులోనూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణలో లోపాలను గాలికి వదిలేసిన ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరీక్షను సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చినా మరోవైపు ప్రభుత్వం అప్పీల్కు పోవాలనుకోవడం పనికిమాలిన చర్య అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మానేసి మరోసారి పరీక్షను నిర్వహించాలన్నారు. హైకోర్టు తీర్పుపై విద్యార్థుల స్పందనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న అందిస్తారు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రూప్ 1 విద్యార్థులందరూ కూడా అశోక్ నగర్ చౌరస్తా దగ్గరకు చేరుకొని వారి యొక్క డిమాండ్లను వినిపిస్తున్నారు. అడిగి తెలుసుకుందాం వారి యొక్క డిమాండ్లు ఏంటనేది. ఏం చెప్తున్నారు? మాకు ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తున్నాం. మా పోలీసు సార్లు కూడా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి మీ డిమాండ్లు ఏంటి? మా డిమాండ్ ఒకటే, మాకు 29 జీవో రద్దు అయినాకనే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి విజయం అనేటువంటి చాలా పాక్షికం, ఇంకా యుద్ధం అనేటువంటి చాలా ఉన్నది. 29 జీవో రద్దు గురించి సుప్రీంకోర్టులో కొట్లాడాలి. ఇంకా డీబీకి గవర్నమెంట్ వెళ్తున్నది, అక్కడ కూడా మాకు ప్రభుత్వం ఈ మిగతా పార్టీలు సహకరించాలి. ఇది సహకరించాలని అడిగినప్పుడు బండి సంజయ్ గారు ఒక అడ్వకేట్ని మాట్లాడి ఖచ్చితంగా పెడతామని చెప్పారు. ఆ విధంగా పెడుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా వారు లీగల్గా ఈ కేసులో వాళ్ళు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం జీవో 29 రద్దు అయినాకనే ఈ ఎగ్జామ్ను మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి పెడితేనే మాకు న్యాయం జరుగుద్ది అనేది మా యొక్క డిమాండ్. కోర్టు ఈ సమయంలో ఇలాంటి తీర్పుని ఇవ్వడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కోర్టుకు మేమందరం కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రభుత్వం యొక్క తీర్పుకు సంబంధించి కూడా డీజీపీసీ ద్వారా ఇటు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దానికి సంబంధించి వెళ్తున్నారు. ఒకసారి ఒక చెంపతోటి కొట్టించుకున్నాక కూడా ఇంకో చెంప కొట్టించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పోతున్నారు కాబట్టి డివిజనల్ బెంచ్లో ఒక న్యాయ వ్యవస్థలో పోరాడాలంటే అధిక డబ్బులతో కూడుకొని ఉన్నది కాబట్టి దీనికి వాళ్ళని సహకరించాలన్నప్పుడు ఖచ్చితంగా సహకరిస్తున్నారు. మాకు సహకరించినటువంటి వాళ్లకు చిన్నపిల్లల నుండి పెద్దవారికి, చప్రాసి నుండి డీజీపీ వరకు, పొలిటీషియన్స్ లో పిఏ కాడ నుంచి మినిస్టర్ల వరకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటాం. ఏదైతే కోర్టులో తీర్పు వచ్చిందో ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిందనేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ మళ్ళా డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి ఏంది? విద్యార్థులకు ఆర్థికంగా చాలా వెనకబడి ఉంటాం, మేము అక్కడ స్థాయికి వెళ్ళలేము, మేము బలం మాకు ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటుందా ప్రభు? అంటే విద్యార్థుల పైన వీళ్ళు కక్ష సాధింపు చర్య తీసుకుంటుందా ప్రభుత్వం? ఇది కూడా ఆలోచించాలి. విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బరాబర్గా మళ్ళా రీ ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ నుంచి పెట్టాలి. కానీ డివిజన్ బెంచ్కి పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం అని చెప్పేసి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది? అంటే విద్యార్థులకు అన్యాయం చేయడంలో, నిరుద్యోగులకు అన్యాయం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తూ ఉంది నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం. దీనిపైన ప్రభుత్వం కూడా సమాలోచన చేసేసి నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించాలనేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పులేంటి, ఈసారి వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఏం చెప్తారు? గతంలో డే 1 నుంచి గ్రూప్ 1 విషయంలో అన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి క్వశ్చన్ల విషయంలో కానీ, జియోల విషయంలో కానీ మొదటిగానే చెబుతున్నాం. ఎందుకంటే ఇవాళ జియో 29 అనేది బడుగు బలహీన వర్గాలకు, పీడిత వర్గాలకు అన్యాయం చేసిందని చెప్పేసి గౌరవ కోర్టుకు కానీ, టీజీపీఎస్సీ బోర్డుకు కానీ, రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు మా విన్నపాలు చేపించినాం. కానీ వాళ్ళు పట్టించుకున్న పాపానబలు. ఎంతసేపు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఈ సఫర్ గల కారణాలు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, చేయట్లేరు. ఎందుకంటే ఇలా జియో 29 అనేది బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. ఇలా బీసీ బిడ్డలకు కానీ, ఎస్టీ బిడ్డలకు కానీ, ఎస్సీ బిడ్డలకు కానీ అందరికీ అన్యాయం జరిగింది. మరి ఎందుకు మాట్లాడతలేరు? మీ ఓట్ల విషయానికి వస్తే అందరు కావాలనుకుంటారు. మరి ఈ 29 విషయం వచ్చేసరికి ఎందుకు మాట్లాడతలేరు? ఏ బీసీ నాయకుడు కానీ, ఏ ఎస్టీ నాయకుడు కానీ, ఏ ఎస్సీ మంత్రి కానీ ఏ ఒక్కరు ఫైనల్ ఏం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వీరు గెలవరు. కాబట్టి దీన్ని ఇక్కడనే వదిలేసి మళ్ళీ ప్రీలిమ్స్ కాడ నుంచి జియో 55 ప్రకారం ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పి కోరుచున్నాం. మొత్తానికి ప్రభుత్వం ఇప్పటికే ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి అనేక లోపాలతో కూడుకున్నటువంటి పనులు చేసింది. కాబట్టి మరలా డివిజన్ బెంచ్లకు వెళ్ళడం, పైకోర్టులకు వెళ్ళడం అనేది సంబంధించి కూడా ఆ పనులు మానుకొని ఎగ్జామ్ ను మరలా రీకండక్ట్ చేయాల్సిందంటూ కూడా విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, అశోక్ నగర్ నుంచి. హైదరాబాద్ జగద్గిరి గుట్ట పిఎస్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కొందరు వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తుండటంతో కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థానికుల ఫిర్యాదులకు స్పందించిన హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు. భారీ బందోబస్తు మధ్య హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ప్రభుత్వ భూమికి హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కొందరు వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తుండటంతో కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థానికుల ఫిర్యాదులకు స్పందించిన హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నారు. భారీ బందోబస్తు మధ్య హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.